హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. రీసెంట్గా హీరో విశాల్ గురించి చాలా వీడియోస్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. హీరో విశాల్ ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతూ, అది ఏంటో అనారోగ్యం చాలామందికి తెలియక చాలా గెస్సులు చేస్తూ ఏదేదో కొంతమంది ఫీవర్ అంటారు, వైరల్ ఫీవర్ అంటున్నారు, కొంతమంది ఇంకేదో చెప్తున్నారు. ఒక సినిమా షూటింగ్లో ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం పడిపోతే ఆ తలకి తగిలిన దెబ్బ వల్ల ఇప్పుడు ఇలా అయిపోయాడని అంటున్నారు. రీసెంట్గా ఒక వీడియో చూసిన, అదైతే మరీ దారుణం. ఎక్సర్సైజులు చేయడం వల్ల హీరో విశాల్ ఇలా అయిపోయాడు, కాబట్టి మీరు ఎవరు ఎక్సర్సైజులు చేయకండి అని ఒక వింత విశ్లేషణ కూడా ఒక వ్యక్తి చేయడం జరిగింది. అతని వీడియో చూసి నేను స్టన్ అయ్యాను. యాక్చువల్లీ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఇలా అయిపోయిందంట అతనికి. కాబట్టి ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, వెయిట్లు తోటి ఎక్సర్సైజ్ అస్సలు చేయకూడదు. చేస్తే మీరు విషాలు అయిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్స్ తోటి ఎక్సర్సైజ్ చేయకండి అనేది ఆ వ్యక్తి కంక్లూజన్. ఇలాంటి విచిత్రమైన విశ్లేషణలు చూడడం జరిగింది. అసలు హీరో విశాల్ విషయంలో అసలు ఏం జరిగి ఉంటుంది? ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అప్డేట్ చెప్పాలి. వేదాంశ్ వెల్నెస్ సెంటర్ అనేది నిజానికి రేపటి నుంచి, అంటే 11th జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పాం. కానీ కొన్ని డిలేస్ అవ్వడం వల్ల దీన్ని 18th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 18th నుంచి డెఫినెట్లీ ఇది స్టార్ట్ అవ్వబోతుంది. దేర్ విల్ బి నో మోర్ డిలేస్. 18th జనవరి ఈజ్ ద ఫైనల్ డేట్. అండ్ ముందుగా చెప్పినట్టు ఫస్ట్ డే ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజుకి ముందు రోజు, అంటే 17th జనవరి వరకు కూడా ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి 20 to 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెల్నెస్ సెంటర్లో అంటే ముఖ్యంగా అకామిడేషన్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఒక 2 రోజుల్లో మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఒక వీడియో ముఖంగా మీకు అవి నేను చూపిస్తాను. ఈ రోజు కాకుండా జస్ట్ ఎల్లుండు, ఒక 2 days అనుకోండి, ఎల్లుండు కానీ అవతల ఎల్లుండు కానీ మోస్ట్లీ. సో అవి చూసాక మీకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది ఎలా ఉండబోతుంది అనేది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి పూర్తి స్థాయి, అంటే ప్రతిరోజు వాళ్ళ వైటల్స్ తీసుకోవడం, అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ విజిట్, న్యూట్రిషనిస్ట్ విజిట్, ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడల్లా బ్లడ్ టెస్టులు చేయడం, వాళ్ళ చేత వర్కౌట్స్ చేయించడం, వాళ్ళకి డైట్, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ డైట్ కావాలో ఆ డైట్ ప్రొవైడ్ చేయడం, అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అంటే పంచకర్మ అలాంటి వాటికి ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్గా రోజువారీ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇప్పించడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అక్కడ ఒక పేషెంట్ వచ్చేదంటే ఆ పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అయ్యి వెళ్ళేలాగా చూడడం అనేది మా బాధ్యత. ఎనీవే, అది వేదాంశ్ వెల్నెస్ సెంటర్ గురించి. అలాగే వాట్సాప్ సపోర్ట్ అనేది కొంతకాలంగా కొంచెం డల్గా నడవడం జరిగింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మేము ఈ సెటప్ వీటిలో కూడా బిజీగా ఉండడం. బట్ అట్ ద సేమ్ టైం ఈ వాట్సాప్ సపోర్ట్ అనే దాన్ని చాలా హైలీ ఎఫిషియెంట్గా చేస్తున్నామని చెప్పాను. అది జరగబోతుంది. దానికి సంబంధించిన వాట్సాప్ సపోర్ట్కి స్పెషల్గా ఒక టీమ్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఆ టీం పండగ వెళ్ళినప్పటి నుంచి, అంటే ఈ 15th నుంచి జాయిన్ అవుతున్నారు. సో 15th నుంచి వాట్సాప్ సపోర్ట్ అనేది చాలా యాక్యురేట్గా ఏ రోజు మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఎప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి వితిన్ నో టైమ్ యూ విల్ గెట్ రెస్పాన్స్. సో వాట్సాప్ సపోర్ట్ని చాలా సాలిడ్గా, చాలా స్ట్రాంగ్గా చేయబోతున్నాం. సో ఎవరైతే వాట్సాప్ సపోర్ట్ బాగాలేదని డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఇకపై డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. హీరో విశాల్కి ఏమైంది? క్లియర్గా, వితౌట్ ఎనీ డౌట్, హీరో విశాల్ బాధపడుతుంది నరాలకు సంబంధించిన వ్యాధితోటి. కంటి చూపు తగ్గిపోవడం, చేతులు వణకడం, మనిషి కుంగి కృషించిపోవడం, మజిల్స్ తగ్గిపోవడం, మనిషి సన్నగా అయిపోవడం, బోన్ లాస్, మజిల్ లాస్, ఇవన్నీ జరగడం జరిగింది. ఇవన్నీ సాధారణంగా మనిషికి చాలా బలమైన నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడే జరుగుతుంది. వ్యాధి వచ్చినా ఇలాగ మనిషి మారచ్చు, వ్యాధి వచ్చాక దాని ట్రీట్మెంట్ వల్ల కూడా ఇలా మారచ్చు. నేను ఆల్రెడీ రీసెంట్లీ ఒక వీడియో చేశాను. యాదృచ్ఛికంగా ఆ వీడియో చేసింది కూడా చాలా రీసెంట్లీ. ఏవైతే యాంటీ కోయాగులెంట్ మెడికేషన్ ఉంటుందో, క్లోపిడోగ్రిల్ కానీ, టికాస్ట్రో కానీ, ఇలాంటి మెడికేషన్, యాంటీ కోయాగులెంట్ మెడికేషన్ అనేది మనిషిని ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు
సబ్సిక్వెంట్ స్ట్రోక్ రాకుండా ఆపుతాయేమో కానీ మనిషిని కంప్లీట్లీ ముసలివాడిలా చేసేస్తాయి. అతని మజిల్ లాస్ అయ్యేలా చేస్తాయి, బోన్ లాస్ అయ్యేలా చేస్తాయి. నరాలు ఎలాగూ వీక్ అయిపోయినాయి. సో మనిషి ఎప్పుడు యంగ్గా ఉంటాడు, నరాలు బలంగా ఉన్నప్పుడు, మజిల్స్ బలంగా ఉన్నప్పుడు అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఈ 3 కరెక్ట్గా ఉంటే యంగ్. ఈ మూడిట్లో ఏది ఎఫెక్ట్ అయినా మిగిలిన 2 ఎఫెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాలు ఎఫెక్ట్ అయితే మజిల్స్ బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ 3 ఎఫెక్ట్ అయినాయి అంటే మనిషి ముసలివాడైపోతాడు. అదే జరిగింది విశాల్ విషయంలో. ఇప్పుడు అతనికి నరాలకు సంబంధించిన వ్యాధి ఎగ్జాక్ట్లీ ఏంటంటే కరెక్ట్గా చెప్పలేము మనం, ఎందుకంటే దానికి సంబంధించి మనకు తెలియదు. స్ట్రోక్ అయి ఉండొచ్చు, ఆ స్ట్రోక్ క్లాట్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే హెమరేజ్ వల్ల అయి ఉండొచ్చు. రెండిట్లో ఏది అనేది కూడా మనకు తెలియదు. చాలా బలమైన స్ట్రోక్ తగిలి ఉండొచ్చు. అందువల్లనే అతని కంటి చూపు కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కొంతమంది చాలా బలమైన జ్వరంతో బాధపడుతున్నాడు కాబట్టి అలా వణుకుతున్నాడు అన్నది, కానీ కళ్ళజోడు, ఇంత థిక్ కళ్ళజోడు, కన్ను చూపు సరిగ్గా కనిపించట్లేదు, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది జ్వరం వల్ల పెట్టుకున్న కళ్ళజోడు అది కాదు. సన్నగా అయిపోయిన మనిషి బోన్ లాస్ అయిపోవడం, మజిల్ లాస్ అయిపోవడం, ఇదంతా జ్వరం వల్ల అవుతుందా? 6 months నుంచి జ్వరం ఉందన్నది. నో, 6 months నుంచి జ్వరం కాదు అది. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది పూర్తిగా తెలియకుండా మనం గెస్ చేయలేం. కానీ కంపల్సరీ ఇదైతే నరాలకు సంబంధించిన వ్యాధి అని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొక విషయం చెప్తాను, ఇది నా గెస్ ఇది, ఎందుకంటే చాలామంది నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను కాబట్టి చెప్పగలను. అదేంటి అంటే బహుశా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఇది వచ్చి ఉండొచ్చు. అదేంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే 5 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, దానివల్ల ఇప్పుడు వచ్చింది ఉంటుంది అంటే ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో కొంతకాలం తర్వాత, ముఖ్యంగా ఫిట్గా ఉన్న వాళ్ళలో, ఫిట్గా ఉండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారు చూసారా, వాళ్ళల్లో కొంతకాలం పోయాక ఏమవుతుందంటే ఈ బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ ఐదర్ స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు కానీ, ఐదర్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేక, వాళ్ళ ఫిజికల్ హెల్త్ అంటే హై బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల కానీ, ఇలాంటి వాళ్ళలో బ్లడ్ క్లాట్ అవ్వడం, స్ట్రోక్ రావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ మధ్య. దానికి రీజన్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వీళ్ళల్లో ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఎక్కువ ఫామ్ అవ్వడం, దాని ద్వారా వాళ్ళకే తెలియని ఒక ఆటో ఇమ్యూనిటీ అనేది బాడీలో క్రియేట్ అవ్వడం, ఇది ఈ ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఇలా వాళ్ళ లంగ్స్లోకి కొంత ప్రవేశించడం, అది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా చేయడం, నరాలని సన్నగా చేయడం, ఇలాగ మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ సిమ్టమ్స్ని అది క్రియేట్ చేయడం వల్ల ఇది హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ని పెంచుతుంది. అందుకని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది కాలక్రమేణా హార్ట్ అటాక్ లోనవడం, ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ లోనే చనిపోవడం, స్ట్రోక్ వచ్చి చేతులు కాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, మాట ఎఫెక్ట్ అవ్వడం, కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, ఇదంతా గమనిస్తున్నాం. నా దగ్గరికి వచ్చే అనేక మంది స్ట్రోక్ పేషెంట్స్ వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసి, దీన్ని గెస్ చేసి, నాకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే ఇది వచ్చిందండి, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు నాకు ఇది వచ్చిందండి అని చెప్తున్నారు. కానీ డాక్టర్లు ఎక్కడా నమ్మట్లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ అనేక మంది ఉన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వెంటనే సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్ అనేక మంది ఉన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని వెంటనే రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన పేషెంట్స్ అనేక మంది ఉన్నారు. చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చిన పేషెంట్స్ అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు వాళ్ళకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లనే ఆటోఇమ్యూన్ జబ్బు వచ్చిందని. బట్ ఏ డాక్టర్ వీళ్ళు చెప్పింది నమ్మడు. ప్రతి డాక్టర్ చెప్పేది ఒకటే, దానికి దీనికి సంబంధం లేదు, మీ టైమింగ్ మ్యాచ్ చేయండి. ఈ విషయంలో డాక్టర్స్ని మనం కన్విన్స్ చేయలేమంటే చేయలేమంతే. బట్ ఎనీవే అలాంటిది ఒకటి ఇక్కడ జరిగి ఉండొచ్చు అని ఇది నా గెస్. ఇది నేను కన్ఫర్మ్గా ఇది జరిగింది అని చెప్పట్లేదు. అనేక మంది పేషెంట్స్ని సేమ్ ఇలాగే ఫిట్గా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ వితిన్ 2 yearsలో, వితిన్ 1 yearలో అసలు నామరూపాలు లేకుండా మారిపోయిన వాళ్ళని నేను చూశాను.
చాలా ఫిట్‌గా ఉండి బాడీ బిల్డర్స్ నాకొచ్చి ఫోటోస్ చూపిస్తుంటారు. 1 ఇయర్ బ్యాక్ నేను ఇదండి, ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి అని చూపిస్తుంటారు. 1 ఇయర్ బ్యాక్ చూస్తే యంగ్‌గా, చాలా అందంగా మంచి మజిల్స్‌తోటి ఉన్నవాళ్ళు 1 ఇయర్ లోపల ముసలితనం వచ్చేసి, హెయిర్ మొత్తం పోయి, లేకపోతే హెయిర్ అంతా తెల్లగా అయిపోయి, మజిల్స్ పోయి, బోన్స్ సన్నగా అయిపోయి, ఎందుకు సన్నగా అవుతున్నారో తెలీదు వాళ్ళకి. మొత్తం వీక్ అయిపోతుంటారు. చేతులు వణుకుతుంటాయి. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. అలాంటి వాళ్ళని అనేక మందిని చూశాను. ఇప్పుడు హీరో విశాల్‌ని చూస్తున్నాను. హీరో విశాల్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఎనీవే, ఈ విషయంలో నాతో కొంతమంది ఏకీభవించొచ్చు, చాలామంది ఏకీభవించకపోవచ్చు. బట్ నేను స్ట్రాంగ్‌గా నమ్ముతుందంటే ఒకటే, అతనికొచ్చింది డెఫినెట్‌లీ నరాలకు సంబంధించిన వ్యాధి. అది వ్యాధి ఎందుకొచ్చింది అనేది ఎగ్జాక్ట్ రూట్ కాజ్ అయితే మనకు తెలీదు. అతను త్వరగా కోలుకుందామని ఆశిద్దాం. అలాగే ఎవరైనా సరే నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గుర్తుంచుకోండి, దీనికి సొల్యూషన్ ఉంది. ఇది టైమ్ టేకింగ్, బట్ డెఫినెట్‌లీ సొల్యూషన్ ఉంది. మీరు జాగ్రత్తగా సరైన సప్లిమెంట్స్ వాడితే మీరు దీని నుంచి కోలుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.